నీళ్లలో పసుపు కలపొచ్చు, పసుపులో కుంకుమ కలపొచ్చు, కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసి నక్కకి తోడేలికి దగ్గర పోలుకులుంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలు వస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడోవాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. రాజా, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఎప్పుడు కాదు, ఆ రాజాగాడిని చాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్లీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత ఈ శిష్యుడికి వదిలి మీరు ధైర్యంగా తాగండి. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్, ఈ సంవత్సరం మన ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్. ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే? ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకుంటే కొమ్ములిరిగి పిల్లిలు అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. అర్జునుడు ఓడిపోతే కురుక్షేత్రానికి అర్థం లేదు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ అంగీకరించండి. ఏ గురు, వద్దురా. తప్పదు గురు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే, నేను లైక్ చేస్తాను. అన్నో, నేను బాగా మునిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్కడమే కాదు, చైర్స్ కూడా చెప్పాలి. సారీ. Excuse me, may I have a drink? షూర్. Thank you. How about you? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్, మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్తింటి అడ్రస్, త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. గుడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్. మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, వాట్స్ దిస్? స్వర్గం కావాలా? ఇస్తావా? ఒక నైట్ కైతే. నైట్ ఖర్చు? వైట్ పేపర్ మీద సంతకం. తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటే. పేపర్స్ ఎక్కడా? ఓహో, ఇక్కడున్నాయా? ఇదిగో. ఇదేంటి, పెన్నా? సంతకం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. ఎలా గెలవాలో తెలియక అశోక్ గడ్ నిన్ను బ్రోకర్ పని చేయమన్నాడా? కొండపల్లి,
అరిచి కరిచి నువ్వు నన్ను చేసేదేంట్రా నా కోడిదోడు కొమ్ము. నువ్వు నన్ను చాలా తక్కువగా లెక్క వేస్తున్నావు. నేను నిన్ను తక్కువగా లెక్క వేయటం కాదురా, నువ్వే నన్ను తక్కువగా అంచనా వేశావు. ఎక్కాలు చదవకపోయినా కరెక్ట్ లెక్కలు నేను చెప్పనా? మగాడేసేది ఈనాటి లెక్క, ఆడదు వేసేది రేపటి లెక్క, కుర్రవాడు వేసేది నోటు లెక్క, కన్నపిల్ల వేసేది పెళ్లి లెక్క, పేదవాడు వేసేది రోజు లెక్క, ఉన్నవాడు వేసేది డబ్బు లెక్క, నాయకుడు వేసేది ఓట్ల లెక్క, ఆ భగవంతుడు వేసేది పాపాల లెక్క. కానీ ఈ కొండపల్లి వేసేది న్యాయమైన లెక్క. మళ్ళీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసావో లెక్క పెట్టకుండా కొడతాను. ఓహో, నీకన్ని లెక్కలు తెలుసన్నమాట. మరి ఫోటోలే లెక్కలోకి వస్తాయి. కాలు జారిన లెక్కలోక, నెల తప్పిన లెక్కలోక, కలియుగ కుంతి లెక్కలోక. కూర్చో. కాఫీ తీసుకుంటావా? లక్ష్మి, 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడమ్మా, డబ్బు సంపాదించాక మనిషికి పొగరు వస్తుంది, అహంకారం వస్తుంది. నేను చెప్పిందే చేయాలి, అదే శాసనం అన్న ధీమా వస్తుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది. నీది చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదు, పెళ్లి వయసు అసలే కాదు. కాఫీ తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు. పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి. మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది. అది మీ తప్పు కాదమ్మా, మీ వయసు తప్పు. నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు మాత్రం వదిన్ని ప్రేమించలేదా కమలా? లక్ష్మి, నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు స్వీట్లు తినొచ్చా? అలాగే మన శత్రు అశోక్, వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా? నన్ను ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు? ఏమని అడగమంటావు? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. రాజా, లేకపోతే ఏంటమ్మా? ఇంతకటి నుంచి చూస్తున్నాను. అసలు ఏమనుకుంటుంది ఇది? నేను వెళ్ళి అశోక్ కాలు పట్టుకోవాలా? ఇప్పుడు దొరికిందా నీ జుటాన్ని వాడు నన్ను అవమానిస్తుంటే నేను ఆనందంగా ఉంటుందా? ఇన్నాళ్ళు అన్నయ్య మంచితనమే చూసా, మళ్ళీ వాడి పేరు ఎత్తావని ఎంతో మూర్ఖత్వం. లేదమ్మా, నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంతున్నారమ్మా, గుండెలు మెత్తంతున్నారు. చెప్తా. ఇక్కడికి రా. వాడిని చంపటానికి కాదమ్మా, చచ్చిపోయిన నా మనసుని వల్లకాట్లో తగలబెట్టి రావటానికి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ప్రేమను చెరగొట్టడం అంత తేలికైన పని కాదేమో. మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ. అదే చెడిపోయింది. కమలా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి కమలా ఆలోచిస్తున్నావు? అది కా శ్రీకాంత్, అన్నయ్యకి తెలిస్తే
నీకు ఆ ఇంటికే వచ్చి ఏయ్, చంపేస్తాను లోపలికి వెళ్ళు. నడవరా బయటికి, నడవ. మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా, ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు, తెల్లారు లేచి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడని ఎతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను. ఎవరినడిగి పెళ్లి చేస్తున్నావు? ఎవరినడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తావు. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ఈ ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు ఆ అదృష్టం లేదు. మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు. అన్నయ్య, వచ్చిందా? ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నీ మెడలో వేసిన 3 ముళ్ళు, ఒకటి పగతో, రెండోది ప్రతీకారంతో, మూడోది ద్వేషంతో. ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు, కన్నీళ్ళు. గుడ్ నైట్. గంగాధరం నీకేమవుతాడు? మేనమా అవుతాడండి. నీకు సొంత ఇల్లుందా? లేదండి. సొంత కారు? లేదండి. పోనీ మోటార్ సైకిల్? అది కూడా లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది.
అందులో 10 లక్షలున్నాయి. నిమిషానికి 1,00,000. దీనికి నేనేం చేయాలండి? మర్డర్ చేయనక్కర్లేదు, మానభంగం చేయనక్కర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్. రేపు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి టెండర్ వేయబోతున్నాడు అశోక్. ఆ అంకె నాకు కావాలి. ఓసి ఇంతేనా? చిచ్చి, నిన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగాడు ఇవాళ మనతో పోటీ పడి గెలిచాడు. కిన్నేళ్ల నా అనుభవం, తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. 2 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు. మెడపట్టి నువ్వు గంటనక్కర్లేదు, తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని, నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే రాజా, కొండపల్లి రాజా. ఏంటిది? అరటికాయ కూరండి. తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెట్టు. పాలమ్ముకునే బుద్ధులు ఎక్కడ పోతాయి? చిచ్చి. రెస్పెక్టెడ్ బిడ్డర్స్, వేలం ప్రారంభించబడుతోంది. కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళా, దీని చుట్టూ ఉన్న 5,000 గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించొచ్చు, లేదా 5 స్టార్ హోటలే కట్టొచ్చు. దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర 1 కోటి రూపాయలు. 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. 1,75,00,000. రావు గారి పాట 1,75,00,000. 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. 4 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్ల రూపాయలు. 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. 6 కోట్లు. రాజా గారి పాట 6 కోట్లు. 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. ఈ స్థలానికి ఇంతకంటే రేటు పెట్టద్దు. రాజా గారి పాట 8 కోట్లు. 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. 12 కోట్లు. 12 కోట్లు. అశోక్ గారి పాట 12 కోట్లు. ఒకటోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. రెండోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. మూడోసారి ముద్దు. పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం, పాపాత్ముల కోసం కట్టేది శివాలయం. మేధావులు పొందేది పురస్కారం, మూర్ఖులు పొందేది తిరస్కారం. ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు, ఆలోచన పరుడు తెచ్చుకునేది మెప్పు. 3 కోట్ల ఆస్తిని 12 కోట్లకు పాడినవాడు గెలిచినట్ట, ఓడినట్ట. ఇక్కడ జరిగింది వేలం పాట, కానీ కొనసాగింది ఈ రాజా వేట. బిల్డింగ్ కట్టడమే కాదురా, కోల్చడం కూడా తెలిసిన వాడిని. తీరబండి. ఆ టైంలో నీకేమైనా పూరిందేంట్రా? అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి? పొద్దున్నవాడు ఎవడైనా 3 కోట్లు విలువ చేసే ఆస్తిని 12 కోట్లు పడతాడా? ఎంతకు పాడానని కాదు, అక్కడ నాకు అది ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. ప్రెస్టేజ్. ఆ 12 కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ప్రెస్టేజ్ని ఎవడు పావలా కూడా కొనడరా. వాడి చేతిలోనే ఓడిపోకూడదు. ఓడిపోయావురా, ఓడిపోయావు. ఇప్పుడు ఆ 12 కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు, ఇల్లు కూడా అమ్మాలి. ఈ నట్టింటూ నిలబడే కదరా వాడు ఛాలెంజ్ చేశాడు. మనల్ని ఇంటి వీధులు పాలు చేస్తానని ఇప్పుడు అనంత పని చేశాడు.
చాలా సంతోషం సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు. కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు. మొన్న వేలంపాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు. ఇక వాళ్ళకి మిగిలింది నన్ను ఎందుకు కొడుతున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? సొంత మావయ్యకే ద్రోహం చేస్తావరా? అంటే ద్రోహమా? మీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమేనే చేసిన ద్రోహం అయితే, ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు వేయించుకొని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలా చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే కూల్పించేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ ఇద్దరి స్నేహం చెడగొట్టడానికి, హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజాని రెచ్చగొట్టాడే మీ నాన్న, దాన్నేమంటారు? రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపుతాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీరు స్నేహద్రోహం చేయొచ్చు, మేము స్వామి ద్రోహం చేయకూడదు. ఈ ఇంట్లో దొరకని ప్రేమని, వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. ఆ ఇంటినే కూల్పించేశావు. పిన్ని వదినా అయిపోయాడు అశోక్ గాడు. వేలం పాటలో వాటిలో అండా కొనేశాడు. ఇవిగో కైతాలు టట్టడాయ్. అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా? ఖాళీ చేయించడమే కాదు, రోడ్డు మీద నడిచింగ్స్, అట్టిస్టింగ్స్. రోడ్డు మీద నడిపించడం దానికి ఆ రోడ్డు మీద చంపి రమ్మను, అందరూ సంతోషం. ఈ దస్తావేజులు తీసుకెళ్లి అశోక్ ఇచ్చిరా. నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది. మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను, తీసుకో. అదేంటన్నా తిరిగి ఇచ్చేయడానిక మన ఇన్నాళ్ళు ఇన్ని ఫైటింగ్లు ఇన్ని ఛాలెంజ్లు చేసింది? గెలవగలను అని నిరూపించటానికే గాని గెలిచి వాడిని వీధుల పాలు చేయటానికి కాదురా ఛాలెంజ్ చేసింది. పశువునే ప్రేమించేం ఇది మనిషిని ఎందుకు ద్వేషిస్తుంది? డబ్బు మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చాను. అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాను. మీరు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కావడం లేదు. రాజా మీద చేయి చేసుకునే ముందు అతను ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ప్రాణ స్నేహితుడిగా ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు మీరిలా క్షోభపడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అశోక్, ఏమండి, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మా. అశోక్, ఈ పోరాటంలో గెలుపు నాదేనన్న విషయం వాడికి చెప్పిరా అని నిన్ను రాయబారిగా పంపాడమ్మా నీ కొడుకు. ఇల్లు ఖాళీ చేయమని తన నోటితో తను చెప్పలేక నిన్ను మధ్యవర్తిగా పంపించాడమ్మా నీ కొడుకు. నీ ఇంటి కాగితాలు నీకిచ్చి రమ్మని చెప్పి ఈ తల్లిని పంపించాడు బాబు నా కొడుకు. వాడి మీద గెలవాలని కోరుకున్నానే తప్ప వాడు వీధుల పాలైతే నేను భరించలేనని చెప్పి ఆ దస్తావేజులు నీకిచ్చి రమ్మన్నాడు బాబు నా కొడుకు.
నిజంగా ఈ దస్తావేజులు వాడే ఇచ్చిరమ్మన్నాడా? వాడిని కన్న తల్లి మీద ఒట్టు. మేం పేదవాళ్ళం బాబు. మాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. చాలమ్మా, చాలు. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు పెట్టించుకున్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? మీ ఇల్లు మానాన్నే పడగల విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఈ విషయం తెలిసిన క్షణం నుంచి నేనెంత కుమిలిపోతున్నాను. రాజా పట్ల నేను చేసిన తప్పును తెలుసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, తల్లి లేని నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజమమ్మా. అమ్మాయిని ఒక్క మాటనమ్మా. బిడ్డ మాట తల్లి ఎందుకు నమ్మదు బాబు? నా అశోక్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి జరిగిందంతా రాజాకి చెప్తాను. వాడికి ఇంతకు మించిన శుభవార్తనికే ఉంటుంది బాబు. వస్తానమ్మా. అలాగేనమ్మా. వాణ్ణి మనం చంపడం కాదు, వాడంతట వాడే చచ్చిపోయేలా చెయ్యాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? తెల్లారేసరికి వాడి ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పాలల్లో విషం కలపాలి. రేపు వాడి ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే అన్ని ట్యాంకర్లలోనూ ఆ పాలే నిండాలి. ఆ పాలు తాగిన జనం చావాలి. బతికున్న జనం దానికి కారణం వాడేనని వాడి ముఖాన బుమ్మెయ్యాలి. పోలీసులు వాడిని అరెస్ట్ చెయ్యాలి. వాడి ఆస్తిని జప్తు చెయ్యాలి. అవమానం భరించలే వాడు ఆత్మహత్య చేసుకోవాలి. బ్రహ్మాండమైన ఐడియా. ఎందుకు కాలుష్యం? పదండి, వెంటనే ఆ పని చేద్దాం. హలో, నేను కమలాన్ని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? మావయ్య డైనేలు పాలలో విషయం కలపడానికి అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళారు. అన్నయ్యకి ఫోన్ ట్రై చేస్తే దొరకడం లేదు. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపు. నువ్వేం కంగారు పడకు, నేను బయలుదేరుతున్నా. వాడు చేసిన తప్పల్లా నీ మీద చెయ్యి చేసుకోవడమే బాబు. కానీ నువ్వే ఆలోచించు. నీ తల్లి మీద ఎవరైనా చెయ్యి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నరికి పోగులు పట్టావు. హలో వదినా, నేను కమలని మాట్లాడుతున్నాను. అన్నయ్య ఉన్నాడా? ఏమే, మీ అన్నయ్యని ఆదుకోవాలని ప్రయత్నమా? హలో హలో హలో, మన కమలండి. కమల? అన్నయ్య అన్నది తర్వాత మాట్లాడడం లేదు. అరుపులు కూడా వినిపిస్తున్నాయి. హలో, ఇక నిన్న భగవంతుడు కూడా కాపాడలేడే. దేవుడు, త్వరగా. త్వరగా కానివ్వండి. అడ్డు తప్పుకో, నిన్ను వెళ్ళనివ్వను.
ముఖ్యం కాదు. మన ఫ్యాక్టరీ పాలల్లో డానియల్ వాళ్ళ విషయం కలుపుతున్నారు. వెళ్ళి ఆపు. మళ్ళీ నా చెల్లెల కంట్లో కన్నీరు చూశాను, నీ ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదు.
బిల్డింగుల్ని నిలబెట్టడమే కాదురా, మనుషుల్ని పడగొట్టడం కూడా తెలిసిన వాణ్ణి. ఈ రోజుతో కొండపల్లి రాజా చరిత్ర సమాప్తం. ఏంటో ఈ పని?